నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక రోజు తనని రాజకీయాలకి పనికిరాదు అని అన్నారు. ఇంకో రోజున నువ్వు కూడా ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారో తన లెక్క అయిపోతావు, తను కూడా పార్టీ పెట్టాడు, మధ్యలో వదిలేసి వెళ్ళాడు, మీరు కూడా అలానే చేస్తారని అన్నారు. ఒక్క సీటు కూడా గెలవలేదని అవహేళన చేశారు. ఒకే ఒక్క సీటు గెలిచావని విమర్శించారు. చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు తను భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడయ్యాడు. సినిమాలోనే కాదు, రాజకీయంలో కూడా తనదైన శైలితో ఈరోజు భారతదేశం గర్వించేదగ్గ రాజకీయ నాయకులలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అసలు ఎందుకు ఈ విధంగా చెప్తా ఉన్నానంటే, నిన్ననే వచ్చిన మహారాష్ట్ర ఫలితాలే కావచ్చు, అంతకుముందు వచ్చిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఫలితాలే కావచ్చు, ఈ ఫలితాలలో కీలక పాత్ర ఒక గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. తను ఏదైతే పోటీ చేసిన ఏవైతే ఉంటాయో వాటిలలో అన్ని నియోజకవర్గాలలో 100% రిజల్ట్, అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా 100% రిజల్ట్తోని ఇంతవరకు అయితే లేడు. దాదాపుగా బీజేపీ అని చెప్పుకునే అతిపెద్ద పార్టీ కూడా ఈరోజు మహారాష్ట్రలో 90% రిజల్ట్ సాధించడం అయితే జరిగింది. బీజేపీ కంటే ఎక్కువ తను పోటీ చేసిన స్థానాలలో జనసేన పోటీ చేసిన స్థానాలలో జనసేన 100% రిజల్ట్ తీసుకురావడం మనం అయితే చూసాము. ఆంధ్రప్రదేశ్లో నిన్ను అసెంబ్లీ గేట్ కూడా ముట్టనీయమని చెప్పిన వ్యక్తులని ఇంటికే పరిమితం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. సినిమాలోనే మెగాస్టార్, పవర్ స్టార్ అని స్టార్లు ఇస్తూ ఉంటారు, కానీ రాజకీయ నాయకులలో కూడా తనని పవర్ స్టార్ అని కూడా స్వయంగా భారతదేశ ప్రధాని మోడీ గారు చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే ఈ సిచ్యువేషన్, ఒకనాడు నువ్వు జీరో అన్న వ్యక్తులు ఈరోజు తనను చూసి అసూయ పడే విధంగా తన ఎదిగిన తీరు కనబడతా ఉంది. ఒకరోజు నువ్వు ఒక్క సీటే గెలిచావు అనే అవహేళన చేసిన నాయకులు ఈరోజు ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. అంటే తన రాజకీయ జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నెన్నో మాటలు, ఎన్నో కుటుంబానికి సంబంధించిన తన పెళ్ళిళ్ళ గురించి, తన భార్యల గురించి ఎన్నో అవమాన మాటలు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు మనం చెప్పినా కానీ తను ఎదుర్కొన్న అవి అవహేళనలు అన్నో ఇన్నో కాదు. తన ఎదురు దెబ్బలన్నీ చెప్పుకుంటా పోతే మనం ఈరోజు కూడా సరిపోదు. అంటే అన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు. నిన్న మహారాష్ట్ర రిజల్ట్లలో గేమ్ చేంజర్గా అసలు భారతదేశం అన్ని రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తూ ఉన్నాయి. తను ఏ స్థానాలలో అయితే ప్రచారం చేశారో అక్కడ 100% రిజల్ట్ కనబడింది పవన్ కళ్యాణ్ ప్రచారంలోని. తను చేసిన ప్రచారం కర్తగా తను వెళ్ళి తెలంగాణ గురించి కావచ్చు, ఇటు ఆంధ్ర గురించి కావచ్చు, రాజకీయం ఏ విధంగా ఉంది, పాలన ఏ విధంగా ఉందని విశ్లేషణ చేసిన విధానం కావచ్చు, తను ప్రజలతో మాట్లాడిన విధానం కావచ్చు, మహారాష్ట్ర ప్రజల ఒక విప్ అయితే పొందాడు పవన్ కళ్యాణ్ గారు. విజయ కేతనం ఎగరడంలో దాదాపు మహారాష్ట్రకు సంబంధించి 10 అసెంబ్లీ సీట్లలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ 10 సీట్లలోకి 10 సీట్లు గెలిచింది బీజేపీ. అంటే నరేంద్ర మోడీ గారికి ముందే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అనే విషయాలు కూడా మోడీ గారికి అర్థమైంది. గతంలోనే అన్నారు, ఈజ్ ఏ నాట్ ఏ పవర్ స్టార్, ఈజ్ ఏ విప్లవర్, ఈజ్ ఏ పవర్ ఆఫ్ ది ఇండియా అని కూడా తను చెప్పడమైన దాఖలాలు చూసాం. అంటే ఈ వాక్యాలన్నీ ఒకనాడు తను ఎదుర్కొన్న వ్యాఖ్యలన్నీ తను తుడిచిపెట్టి దాఖలాలు కనబడతా ఉన్నాయి. తను ఏదైతే 2014లో జనసేన స్థాపించిన రోజున తనని అవహేళన చేసిన కార్యక్రమాలు చూస్తాం. మెగాస్టార్ ఫ్యామిలీకి ఇదంతా అలవాటే, వాళ్ళు వస్తారు, రాజకీయాల్లోకి వస్తారు. 2008లో మెగా చిరంజీవి గారు రావడం, ఆరచ్చి కూడా ఈ విధంగానే ప్రజాస్వామ్యాన్ని తీసుకొని రావడం, మరి కొద్ది రోజులుగా హడావుడి చేసి మళ్ళీ దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే, వెళ్ళిపోతాడు, ఉండడు, ఎక్కువ రోజులు ప్రజలను నమ్మించడానికి వచ్చాడు అని చాలా విమర్శించారు. ఈ సినిమా తీసుకునే వాళ్ళకి ఇదేం పనిరా నాయన, సినిమా తీసుకోకుండా ఈ రాజకీయాలు ఏందని కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే విమర్శించిన నాయకులను చూసాము. తన రాజకీయ జీవితంలో తన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వచ్చేసి
చాలా విమర్శించిన సందర్భాలు చూసాము. ఈరోజు తను నేషనల్ వైడ్గా అంటే మన భారతదేశం వైపుగా ఒక నేత అంటే 100% రిజల్ట్ తీసుకొస్తున్న నేత అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మనకైతే కనబడతా ఉన్నారు. ఇటు తను ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన స్థానాలతో పాటు మహారాష్ట్రలో ఎక్కడైతే తను ప్రచారం చేసినారో అక్కడ విజయకేతనం ఎగరవేశారు పవన్ కళ్యాణ్ గారు. తను ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తాకినా కూడా అన్ని తట్టుకొని ఈరోజు చిత్రసీమలోనే కాదు రాజకీయంలో కూడా నా వంతు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఎవరైతే బిరుదిచ్చారో వాళ్ళకి నిజమైన పవర్ స్టార్ ఇప్పుడు రెండు వర్గాలలో అంటే ఇటు రాజకీయ వర్గంలో ఇటు సినీ వర్గాల్లో నిజమైన పవర్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు వచ్చిందని కూడా తనైతే వ్యక్తం చేస్తున్న కార్యక్రమాలు అయితే కనబడతా ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యం అనే పార్టీ తీసుకొని వచ్చేసిన చిరంజీవి గారిని కూడా చాలా విమర్శించారు. ఈ రాజకీయం ఈ మన వల్ల కాదని చిరంజీవి గారు అనుకోవడం వల్ల మరి చిరంజీవి గారు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తను వెళ్ళిపోయారు. 2014లో తను పోటీ చేయకుండా అంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుండి ఎవరికి పోటీ చేయకుండా ఏ అభ్యర్థిని పోటీ చేయకుండా ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఇటు బీజేపీకి అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఎలక్షన్లో తను 2019లో చూసుకున్నట్లయితే మరి ఆ గవర్నమెంట్ ఎవరైతే ఇటు టీడీపీ కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ పర్వం నుండి బయటికి వచ్చేసి తనది ఆయన శైలితో తను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం అయితే జరిగింది. తను 2019లో ఒకే ఒక సీటుకు గెలుచుకోవడం అయితే జరిగింది. అప్పుడు చాలా విమర్శించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు గెలవకపోవడము నీ పార్టీలో నువ్వే గెలవలేదని కూడా తను నీ ఈ పార్టీ విలీనం చేసి నువ్వు కూడా మీ అన్నలకనే వెళ్ళిపో అని కూడా చాలా విమర్శించిన సందర్భాలు కూడా చూసాము. అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నిలబడిన తీరు కానీ అప్పుడు తను తీసుకున్న స్టాండ్ కానీ తను ఏవైతే తనకి వచ్చిన ఆరోపణలు ఉన్నాయో అవన్నీ తట్టుకొని నిలదొక్కుని ఈ రోజున పవర్ స్టార్ అంటే ఈజ్ ఏ నాట్ పవర్ స్టార్ ఈజ్ ఏ పవన్ అని అన్నట్టు కూడా తనైతే పవర్ అన్నట్టు కూడా తనైతే వినిపించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. దేశం మొత్తం ఈ రోజున పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉందనంటే ఒకసారి అంత క్రేజీ తెచ్చుకున్న నేత మరి పవన్ కళ్యాణ్ గారు. గతంలో మనం చూసాం అంటే సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన రాజకీయ నాయకులను చూసాం. అంటే సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా చాలామంది మనం ఇప్పుడు వేరే రాష్ట్రాలలో తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ నువ్వు చూసినప్పుడైతే సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళు సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో రోజు సీఎం హోదాలో చూడాలని తన అభిమానులు చూస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నారు. తన విజయ కేతనాలు ఈ విధంగానే వెళ్ళాలి, ప్రజల పక్షాన తను చేస్తున్న వ్యాఖ్యలు కానీ తన పార్టీ అయినా కానీ తప్పును తప్పని ఖండిస్తున్న విధానం అయితే మనకైతే కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు తన శైలి అంటే వ్యాఖ్యాత ఉన్న కానీ తను ఏదైతే హిందూ సమాజం కోసం తను చేస్తున్న కార్యాచరణ కానీ తన అభిమానులు తన ఏవైతే తన చేస్తున్న కార్యక్రమాల మీద విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఈ విమర్శల వర్షంలో అంటే ఒక జీరోగా ఉన్న వ్యక్తి అంటే రాజకీయ పరంగా ఒక జీరోగా ఉన్న వ్యక్తి ఈ రోజున తనని హీరో అనే స్థాయికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజైతే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలవడానికి ముమ్మాటికి పాత్రలో